నేను మీ లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మే 13న జరగబోయే ఎలక్షన్స్లో మహిళలందరినీ కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పి కోరుతూ ఈ మే 13న జరిగే ఎలక్షన్లో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ మహిళలు చేయబోయే కార్యక్రమాల్లో భాగంగా మొదటిది ఏదైతే అందరూ అడుగుతూ ఉన్నారో 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా ఇవ్వటం. రెండోది తల్లికి వందనం పథకం కింద ప్రతి మహిళకి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా స్కూల్కి వెళ్ళే వారికి 15,000 రూపాయలు ఇవ్వటం. మూడోది 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు వాళ్ళ బ్యాంకులు ఖాతాలో వేయటం. నాలుగవది మహిళలు ఎక్కడైనా జిల్లాలో తిరగడానికి ఉచితంగా బస్సు సర్వీస్ ప్రొవైడ్ చేయటం. ఈ 4 కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మహిళల అభ్యున్నతికి తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా ఏదైతే గడిచిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో నిత్యావసర సరుకులన్నీ కూడా ధరలన్నీ పెరిగి ఇబ్బంది పడుతూ ఉన్నారు మహిళలు కుటుంబాన్ని గడపడం కోసం, వాటి నుంచి కొద్దిగా ఊరట కలిగించడానికి కోసం అని చెప్పి ఈ పథకాలన్నీ తీసుకురావడం జరిగింది. మహిళా లోకాన్ని అంతా కోరతాం ఒకటే, ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమికి మీరందరూ కూడా మద్దతు తెలపండి. తప్పకుండా ఏదైతే మీరు ఆకాంక్షిస్తున్నారో అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇట్లు మీ లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి.